చా అందరికీ నమస్తే. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికి కూడా తెలిసిన విషయమే. గతంలో అర్నబ్ అనే వ్యక్తి అంటే నేషనల్ మీడియా వ్యక్తి గతంలో అంటే ఏదన్నా ఇండిగో ఫ్లైట్ సంక్షేమం వచ్చినప్పుడు పొరపాటున మా లోకేష్ గారు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారని అంటే దాని మీద అర్నబ్ అప్పట్లో బీభత్సమైనటువంటి అంటే ఒక రకంగా యుద్ధం చేశాడని అనొచ్చు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. ఆహా చీల్చి చెండాడాడు, ఆయన దెబ్బకి నెత్తురు చుక్కలేదు. మామూలుగా అయితే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ మీద అయితే కేసులు పెట్టేవాళ్ళే, నేషనల్ మీడియా కాబట్టి ఏం పీకలేకపోయారు అది ఇదని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు. తాజాగా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక అంటే ఎలా చెప్పాలంటే శివమణి తబలా కొట్టినట్టు కొట్టాడు, కోహ్లీ 6 కొట్టినట్టు కొట్టాడు. కోహ్లీ కుక్కని కొట్టినట్టు కొడతారు కదా క్రికెట్ బ్యాటింగ్లో, ఆ విధమైనటువంటి బ్యాటింగ్ రఫ్ ఆడించేశాడు. ఇక లేకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన మ్యూజిక్ ఎలాగైతే వాయిస్తాడో ఆ రకంగా మ్యూజిక్ వాయించాడు. ఇంకా పచ్చి తెలుగు భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాడు. మీడియాలో ఉతికి ఆరేసి చించి దండెం మీద ఆరేశాడు. ఇవాళ పేటీఎం కుక్కలకి నెత్తురు చుక్క లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. నిన్నటిదాకా ఆయన భుజాల మీద మోసాం, ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అసలు అతను ఇచ్చిన డైలాగు ప్రాంప్ట్ మాత్రం అసలు మామూలుగా కాదు. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ ఒక్కటే మాట అన్నాడు, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో యూజ్లెస్ ఫెలో అని చెప్పే ఓడు అంత స్థాయిలోకి వెళ్ళాడు, ఆ ఓడు వాడాడు. అంతకంటే ముఖ్యమైనది అసలు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. అది మాత్రం నా భూతో నా భవిష్యత్తు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సిగ్గు శరం ఉన్నా, అభిమానం ఉన్నా, రేపొద్దున్నే ఎవరైతే వెంకటేశ్వర స్వామిని అభిమానిస్తారో పూజిస్తారో వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి పార్టీ త్రిడోదకాలు వదలకపోతే వాళ్ళలో సిగ్గు శరం అభిమానం ఏమీ లేదు అనేదానికి నిదర్శనం. ఒకసారి చూడండి ఆయన మాట్లాడిన దానికి ఎలా మాట్లాడారో చూద్దాం. What are you doing, Jagan? And remember, Jagan, in this country there are over 100 crore Hindus. You must remember that, Jagan, every morning and night when you wake up. You must know I can't play with the sentiments of Hindus. But you've done that. This has been prepared using... ఏమంటున్నాడు? 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఎవరి సెంటిమెంట్తో నువ్వు ఆడుకుంటున్నావు? ఏం తమాషాలు చేస్తున్నావా నువ్వు? అదే ఏడనుకో ముత్తుకృష్ణ, వెంకటకృష్ణ, ఎల్ల సాంబ ఇలాంటి డైలాగులు వాడేవాళ్ళు. ఎవరైతే అర్నబ్ బ్యాటింగ్ దెబ్బకి వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకి నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు కనీసం దాన్ని గెలుగుదామంటే మామూలుగా అయితేనే 1కి 2 సార్లు మాట్లాడే వైసీపీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు దాని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎల్ సాంబా లేకపోతే వెంకటకృష్ణ లేకపోతే మూర్తి వీళ్ళ మీద పడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేషనల్ మీడియా జోలికి పోండ్రా. ఒక్కసారి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని బట్టలోడ తీసి నడి బజార్ నిలబెట్టారు. ఈసారి ఇంకేం లే ఒంటి మీద కడ్రాయర్ కూడా లేకుండా నడి బజార్ నిలబెడతారు, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇవాళ నిన్నటి దాకా మీ ఇష్టాసారంగా మాట్లాడారు కదా, ఇవాళ నేషనల్ మీడియా కూడా మొహం మీద పోస్తున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చేసి మీరు మాకు అసలు ఏ తప్పు తెలియదు, జంతువులు కొవ్వు లేదు, లేకపోతే ఫారెన్ బ్రీఫ్ లేదు, ఫారెన్ మీట్ లేదని చెప్పేసి మాట్లాడుతానంటే కొంచెం అన్నా మీకు సిగ్గు ఉండాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఊరికే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు. మొన్న ఏదో లొకేషన్ ఏదో అన్నారని చెప్పేసి సంకలు గుద్దుకున్నారు కదా, ఇవాళ మిమ్మల్ని అయితే అసలు శుభ్రంగా సర్ఫెక్సల్ సబ్బు పెట్టేసి ఉతికి ఆరేసి దండెం మీద ఆరేసాడు. ఇవాళ మిమ్మల్ని ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 300 సంవత్సరాల నుంచి వచ్చే ఆచారాన్ని కేవలం 5 ఏళ్లలో నాశనం చేసావు నువ్వు. 300 సంవత్సరాల నుంచి సాంప్రదాయం ఉంటే అప్పుడు జరగనటువంటి అపచారం కేవలం 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నాశనం చేశావని చెప్పేసి అర్నబ్ ప్రశ్నిస్తుంటే ఇవాళ వైసీపీ వాడు ఎవరికి కూడా సమాధానం చెప్పే దమ్ము లేదు. వాడికే ఎవడో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్ పర్సన్ అంట, వాడు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియనా అని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు అదే డైలాగ్ చెప్తే, అంటే మేము హిందువులు అని చెప్పుకోలేనటువంటి అసమర్థ స్థానంలో మీరున్నారా? నేను హిందువుని మీరు హిందువా కాదా చెప్తారా చెప్పలేరా? అంటే మీ మతం ఏంటో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అర్నబ్ బ్యాటింగ్ దెబ్బకి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ నోరు మూసుకొని అక్కడి నుంచి లేచి
అక్కడ నుంచి లేచి చేతులు దులుపుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవడన్నా అర్నబ్ కౌంటర్ వేస్తాడేమో, మాట్లాడతాడేమో చూద్దామంటే ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళతో కానీ మాట్లాడారనుకో, రేపొద్దున వాళ్ళు సిట్టులో ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని చదివి వినిపిస్తారు. రేపు నుంచి రోజు 1 గంట దాన్ని ఎపిసోడ్ పెట్టుకుంటారు. అసలే రాష్ట్రంలో అయితే ఏబిఎన్, TV5 లేకపోతే మహా న్యూస్ అయితే ఈ పచ్చ మీడియా, పచ్చ ఛానల్స్ వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు మురుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు నేషనల్ మీడియా అనుకో, ఆ మాట చెప్తే చెప్పు తీసుకొని కొడతారు. అందుకని చెప్పేసి నేషనల్ మీడియా జోలికి పోదలుచుకోలేదు. వాళ్ళే వాగుతారు, మనకు కదిలించకుండా ఉంటే వాళ్ళే మాట్లాడుకుని వదిలేసుకుంటారు. అంతకుమించి ఏం చేస్తారు? మహా అయితే ఏం చెప్తారు వీళ్ళు? నేషనల్ మీడియాకి చంద్రబాబు నాయుడు 400 కోట్లు ఇచ్చాడంట. ఇది పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఇవాళ లడ్డూ కల్తీ జరిగింది అనేది వాస్తవం. సిట్ ఇచ్చిన దర్యాప్తు వాస్తవం. ఇంకా సిట్టు ఎవరైతే దర్యాప్తులో కీలకమైనటువంటి అంశాలు చేర్చడం కోసం ఏకపక్ష కమిషన్ వేసింది కూడా వాస్తవం. దాని రిపోర్ట్ వచ్చినా రేపు మళ్ళీ శాంపిల్స్ని NDDB ల్యాబ్ రిపోర్ట్కి పంపించి మ్యాచ్ చేసిన తర్వాత అయినా వైఎస్ఆర్సీపీ పార్టీని 60 అడుగులు గోతిలో కప్పి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హిందూ కంకణం కట్టుకొని ఉన్నాడు. ఇవాళ వైసీపీలో ఇంకా సిగ్గుశరం లేకుండా మొహం మీద ఊసిన దులుపుకొని పోయేటువంటి వెధవలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు హిందువులైతే రోజా మాట్లాడుతుంది, మేము క్షమాపణ చెప్పు హిందువులకని. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లే. నువ్వు క్షమాపణ అడిగేటువంటి అర్హత లేనటువంటి తప్పు చేశారు. క్షమించడానికి అర్హత లేనటువంటి తప్పు మీరు చేశారు. కాబట్టి మీరు క్షమాపణ అడిగేది ఏంది? మిమ్మల్ని పాతాళానికి తొక్కిపడేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. బీ కేర్ఫుల్. ఆర్కే రోజా నేను ఎవడో వైసీపీ వాడు చెప్పాడు, నోరు మూసుకొని ఉండకపోతే మన పార్టీకి డ్యామేజ్ అవుతుందని. కాబట్టి రోజాకి నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు నోరు తెలిసి మాట్లాడుతూనే ఉండు. నువ్వు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వైసీపీ పతనం అవడానికి, వైసీపీ నాశనం అవడానికి ఉపయోగపడుద్ది. నిన్ను అసలు మేము క్షమాపణ అడగట్లా. క్షమించరాని తప్పు చేశారు, క్షమా అర్హత లేనటువంటి తప్పు చేశారు మీరు. బీ కేర్ఫుల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజులు కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి మీరు బింక మొహాలు వేసుకొని చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు తప్పనిచ్చి మేము నిబంధనలు ఎందుకు సడలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద డిబేట్ పెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం వైసీపీకి లేదు. ఏం కమాన్ ఛాలెంజ్, ఎవడ అమెరికా మాడాగాడు లేకపోతే లండన్ తేడాగాడు మాట్లాడమనండి. దమ్ముంటే అర్నబ్ గురించి ఈరోజు మాట్లాడమనండి. అర్నబ్ ఈరోజు 2 ఎపిసోడ్లు పెట్టాడు. 2 ఎపిసోడ్ల మీద ఒక్క ఎపిసోడ్ నేను కౌంటర్ ఇమ్మని చెప్పండి. రేపొద్దున్నే అసలు నెయ్యి ఎలా తయారు చేశారో వాళ్ళు ప్రాక్టికల్స్గా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు ఇండియా మొత్తం చూపిస్తారు. అప్పుడు వైసీపీ మొహాన వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. అంతన బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ఎందుకంటే ఊరికే మాట్లాడటం కాదు, వయసు పెరిగిందని మాట్లాడటం కాదు. ఈరోజు ఇంతమంది మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది.